నువ్వు ముందు నువ్వు ముందు ఎల్లుడి చూసి వాడు సరే తమ్ముడు కొంచెం ముందుకు రా ఇదే ఫోటో రెండు ఫోటో వీడియో రెండు చేయాలి మొత్తం స్టార్టింగ్ నిలబడుకున్నాను చూస్తాను ఇక్కడ కూర్చొని ఉంది. ఇప్పుడు అక్కోళ్ళు అమ్మాయిని పిలుచుకొస్తారు వాటికి పో. సరే అన్న సంఘమంతా లేచి నిలబడదాము. పెళ్లి కుమార్తె మన యొక్క వస్తూ ఉన్నది కనుక ఆమె గౌరవించుట మన ఆనవాయి. అదే సమయంలో ప్రభువు మనకు కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో గొర్రె పిల్ల వివాహ మహోత్సవము అనే పాట మనం పాడుతున్నప్పుడు పెళ్లి కుమార్తె తీసుకురామంటారు. 450 పాట 450.
బయట పోయి అందరినీ రౌండ్ తీసుకొని షేర్ చేయకు చేయి చిన్నగా నిలబడుతుంది ఎందుకంటే ఇట్లా షేర్ చేస్తే వీడియో బాగుండదు చిన్న షేర్ చేయి. ఆరాధన చేస్తా ఉన్నాం. యేసు నామములో నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి. స్నేహం బట్టి నీకు దేవానికి వచ్చినప్పటికీ అనేక దేవ సమయం బట్టి దేవాలయం మాకు సేవించినందుకే స్వభావం ఇచ్చినందుకే దేవ సమయం ఇచ్చినందుకే నీకు దేవ సమగ్రంగా ఇచ్చినందుకే తల్లిదండ్రులు ఇచ్చినందుకే నీకే స్తోత్రాలుతుంది. భాగస్వామ్యంలో దేవుని ఇచ్చినందుకే నీకే స్తోత్రాలు ఉంచుకుంటూ స్తుతి ఆరాధన చేసే బ్రహ్మాత్మకి అడిగి కూర్చోండి ఇద్దరు. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 41వ అధ్యాయము 45వ వచనం చదవండి ఎవరైనా. మరియు ఫరో యోసేపునకు యోసేపునకు ఆశీర్వాదమిచ్చి పెళ్లి చేసెను. వివాహకర్త దేవుడే. యోసేపు అనగా ఫలించని వాడు అని అర్థం. తల్లి లేని కారణంగా యోసేపును యాకోబు అమితముగా ప్రేమించాడు. తన కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించడమే కాదు, రంగురంగుల వస్త్రం కూడా కుట్టించాడు. యోసేపు తండ్రి మాటకు విధేయత చూపాడు. అరే, మీ అన్నలతో పాటు నువ్వు కూడా మరి గొర్రెలు కాయము అంటే మంచిది అన్నాడు. కానీ తన సోదరులు చేసే దుష్టక్రియలకు యోసేపు ఏకీభవించేది వాడు కాదు, ప్రత్యేకించుకున్నాడు. వారి యొక్క చెడ్డ సమాచారము తండ్రికి తెలియజేసేవాడు. కళను బట్టి యోసేపు మీద పగబడ్డారు, మరింత పగబడ్డారు, అసూయపడ్డారు. ఐగుప్తులోనికి పోవుటకు అన్ని చేశారు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మి వేసిరి గాని
దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలోనూ తప్పించి దయను జ్ఞానమును అనుగ్రహించినందున అధిపతిగా నియమించెను. యోసేపు యవ్వనములో ఖైదు వేయబడ్డాడు. తన యవ్వన జీవితములో తన పవిత్రతను కాపాడుకుంటున్నాడు. శోధనకు గురి అయ్యాడు. యోసేపు యొక్క మనస్సు, యోసేపు యొక్క దృష్టి అదృశ్యుడైన దేవుని చూస్తూ దేవునికి విరోధముగా ఎలాగూ పాపము కట్టుకొందును అని ఆ ప్రదేశం నుండి పారిపోయాడు. ఖైదు వేయబడ్డాడు. ఇప్పుడు ఐగుప్తునకు ప్రధానిగా నియమిస్తే ఆసెనతు నాతు అనే దేవతకు శిష్యురాలాది. కానీ యోసేపు యొక్క జీవితం గురించి వినింది. ఒక హెబ్రీయుడంట, మన దేశానికి అమ్మబడ్డాడంట. ఆ హెబ్రీయుడు ఎక్కడ కాలు పెట్టినా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడంట. బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తాం. యోసేపును బట్టి ఆ పోతీఫెరు ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును బట్టి లాబాను ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. ఇక నూతన నిబంధనలో మార్చబడిన పౌలును బట్టి గలతీ విశ్వాసులు దేవుని మహిమపరిచారు. మరో కఠినమైన మాట ఏంటంటే, రక్షించబడ్డారు, మారు మనసు పొందారు, ప్రభువులో కొనసాగుతున్నారు, కానీ ప్రవర్తన విధానాన్ని బట్టి చూస్తే మిమ్మును బట్టియే కదా నా నామం అన్య జనుల మధ్య దూషణ పాలవుతున్నది అంటారు. ఆశ్చర్యతనే యవనస్తురాలు ఈ యోసేపు యొక్క జీవితం గురించి విని ఆ చక్రవర్తి ఆసేనతు ఇంటికి వచ్చి, అబ్బాయి మీ అమ్మాయిని ఈ యవనస్తునికి ఇయ్యొచ్చు కదా అన్నప్పుడు తండ్రి ఒక్క మాట కూడా చెప్పలేదండి. బైబిల్లో అక్కడక్కడ కూడా కొందరు ఉన్నారు. కాలేబు కుమార్తె, తండ్రి మాట నెరవేర్చిన కుమార్తె. కాలేబు అన్నాడు, నేనే ఒక యుద్ధ వీరుని, నాకు ఒక ముద్దుల గారాబాల పట్టిక ఉంది, ఆక్స నాకు వచ్చేవాడు లేదా నా కుమార్తెను చేసుకునేవాడు ఒక సోమరోడు ఒక పూర్వంబోకుడు ఉండకూడదు. ఈనాటి యవనస్తులు, చదువు సందేలేని యవనస్తులు బిఏ బీకాం కలిగిన అమ్మాయిలను ప్రేమలో పడివేస్తా ఉన్నారు లోకంలో. జాగ్రత్త. యవ్వనం చాలా విలువైనది. దుష్ట సహవాసము మంచి నడవడిని చెరుపును. ఈ అబ్బాయి దేవుని కొరకు నిలబడ్డాడు. అలాగే యెఫ్తా కుమార్తె తండ్రి మాటకు విధేయత చూపిన కుమార్తె. బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తాం. సెలహాబేదు కుమార్తెలు తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తెలు. వారు అన్నారు, అంకుల్ మా ఇంట్లో కుమారులు లేనంత మాత్రాన మా తండ్రి రక్తం పంచుకుని పుట్టాంగా ఇశ్రాయేలు వంశంలో నుండి మా వంశం ఎందుకు సమస్య పోనేలా అన్నప్పుడు దేవుడు అన్నాడు, సెలహాబేదు కుమార్తెలు చెప్పినది యుక్తము. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో చదవండి. ఇప్పుడు అక్కర్లేదు. తండ్రి వంశం నిలబెట్టిన కుమార్తె ఆసేనతు యోసేపు యొక్క సాక్ష్యం గురించి, యోసేపు యొక్క జీవిత విధానం గురించి విని ఆసేనతు యోసేపును వివాహమాడింది. యోసేపు యొక్క మనసు తెలుసుకుంది ఆసేనతు.
భర్తను ఓదార్చింది. ఎందుకంటే తల్లి లేని కారణంగా సోదరులు అసూయపడ్డారు, అన్నివేశారు. కానీ ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనంలో రిబకా ఇస్సాకుని ఏ విధంగా తల్లి లేని కారణంగా దుఃఖ నివారణ కలగజేసిందో, ఆసేనాతు కూడా యోసేపుకు నెమ్మది కలగజేసింది. ఎందుకంటే సామెతల గ్రంథం 14:13 ఏముందంటే, ఒకరి నోటిలో నవ్వు ఉండినను వారి హృదయములో అనేకమైన విచారణలు ఉంటాయి. ఆసేనాత్ ఏం చేసిందంటే ఓదార్చింది. కనుక సహోదరి దీవనమ్మ, సహోదరుడు పూజారి సంజీవను ఓడ్చాలి, ఓదార్చాలి. అంత మాత్రమే కాదు, దీవెనమ్మ ఒక భక్తి గల కుటుంబం. తన తోబుట్టువులను, తన తండ్రిని, తన ఇంటి వాళ్ళని వదిలిపెట్టి సర్వస్వము సంజీవాన్ని వచ్చింది కనుక ఇక ఆమెకు నీవే, ఆమెకు నువ్వు, నువ్వు ఆమెకు. కనుక ఏ రోజు కానీ దీవెనమ్మకు కన్నీళ్ళు పెట్టనీయకూడదు. ఏం పెట్టనీయకూడదు? కన్నీళ్ళు పెట్టనీయకూడదు. కనుక ఆసేనాతు యోసేపు విషయంలో ఓదార్చింది, యోసేపును ఫలించినట్లుగా చేసింది. ఆదికాండం 41వ అధ్యాయంలో చూస్తాం కదా, ఏ దేశములో నేను బాధపడ్డాను ఆ దేశములో దేవుడు నన్ను మర్చిపోనట్లు చేశాడు. చేయడమే కాదు, ఎక్కడ బాధపడ్డానో అక్కడే నన్ను ఫలింపజేశాడు. ఆసేనాతు యోసేపునకు సహకారి కాకపోతే యోసేపు ఎలాగ ఫలిస్తాడంటే, ఆమె జీవితము చాలా ఆశ్చర్యము. ఎక్కడ కనపడదు, 3 మాటలే కనపడతాయి ఆమె గురించి. కానీ తన 2 కుమారులను వంశకర్తలుగా చేసేసిందండి. యాకోబు అంటాడు చూడండి, ఆదికాండం 48వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆదికాండం 48:3. సహోదరులారా, బయట వెలుపల ఉన్నవారు చాలా మాట్లాడుతున్నారు. దయచేసి సహోదరులు వారు మాట్లాడకుండా ఆపండి. అయ్యా బయటికి వెళ్ళండి, ఎవరు వస్తుంది, ఎవరో ఒకరు. ఇక యాకోబు అంటాడు, ఎఫ్రాయిము మనష్షేలు నా బిడ్డలే అంటాడు. కనుక ఆసేనాతు తన ఆధ్యాత్మిక జీవితంలో తన భర్తకు తోడుగా ఉంది, తన భర్తను ఆదరించింది, తన భర్త ఫలించినట్లుగా చేసింది, తన పిల్లలను ఇశ్రాయేలీగా వంశవృక్షంలో చేర్చబడుటకు ప్రయాసపడింది. కనుక సంజీవ సహోదరుడు, సంజీవ సహోదరి దీవెనమ్మ వారి ఆధ్యాత్మిక జీవితంలో లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకర్యా ఎలిజబెత్తుల వల్లే వీరిద్దరూ, ఎంత శ్రేష్టమైన మాట అంటే, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన మార్గముల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి. కనుక సహోదరి దీవెనమ్మ, సహోదరుడు సంజీవ దేవుని దృష్టిలో నీతిమంతుల్లాగా, ఆకుల్లో పిసికిళ్ళలాగా మీరు ముందుకు సాగాలని మనం చేయొచ్చు. మీరిద్దరు లేచి అట్లా ముందుకు రావాలని
ఇక చివరి ఘట్టానికి వచ్చేసాం. వీరిద్దరూ మరి వివాహము చేసుకున్నటకు జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. వీరిద్దరిలో కానీ మీలో కానీ వివాహం చేసుకొనకూడదు అని చట్టబద్ధమైన ఆలోచన ఉంటే మీరు తెలపగలరు. సంజీవ శివారానికి మన దీవెనమ్మను చూసేకి వెళ్ళావు కదా, అప్పుడు చూసేకి వెళ్ళావు కదా, ఆమె కాదు ఒకసారి చూసుకుంది. హలో అయ్యా ఏంటి అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఇక్కడ వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అబ్బాయి యొక్క తల్లిదండ్రులు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అమ్మా మనోహరమ్మ సహోదరి శివారం అమ్మాయి యొక్క తల్లి మనోహరమ్మ లోపలికి రావాలని ప్రభు పక్షాన మనవి చేస్తున్నాం. ఒకవేళ డిపెండ్ చేస్తూ ఉంటే అది వదిలిపెట్టుకున్నా మళ్ళీ చేస్తూ సహోదరి మనోహరమ్మ కొంచెం చూడండి, వెనకబడి ఉన్న వారు సాయం చేయండి. మీరు ఎంత లేట్ అయితే మేము అంత లేట్గా జరిపిస్తాం. ఏం కాదు సహోదరి మనోహరమ్మ శివారం అమ్మాయి యొక్క తల్లి పేరు పేరు ప్రసాద్ గారు సహోదరులు ప్రసాద్ గారు మరి సంజీవని మీ అబ్బాయికి శేఖర్ గారి కుమార్తె దీవెనమ్మ చేసుకున్నటకు మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టమే. గట్టిగా చెప్పు. ఇష్టమే. ఇష్టపడుతున్నాము. ఇష్టపడుతున్నాము. సహోదరులు శేఖర్ గారు దీవెనమ్మ అనే మీ అమ్మాయిని సంజీవకి ఇవ్వడానికి తల్లిదండ్రులుగా మీరు ఇష్టపడుతున్నారా? సంపూర్ణంగా ఇష్టపడుతున్నాము. ఇప్పుడు ఈ సభలో
ఇష్టమైన వాళ్ళందరూ చేతులెత్తి చూపాడు. నైనా అట్లా ఫోటో తీయాలి, అది ముఖ్యం. నువ్వు కూడా మీరు అట్లా వాళ్ళు చేతులు అమ్మకు చెప్తున్నారు. మా పట్టు చూడండి ఒకసారి కొంచెం ఎన్నికరండి మీరు. అమ్మాయి చూడండి మా రెడీ చూడండి. చూడండి కలర్ నేను చెప్పినట్టు సంజీవాన్ని నేను, దేవనమ్మాని నిన్ను, ఇది మొదలుకొని సాగు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పునను మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయించున్నాను. జీవనాను నేను, సంజీవాను నేను ప్రమాణం చేస్తున్నాను. సంజీవాను నిన్ను, దేవనమ్మను నేను, ఇది మొదలుకొని సాగు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పునను మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను ఆరోగ్యమందును నిన్ను నా భర్తలుగా చేసుకొనుచున్నాను. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై ఈ ప్రమాణము చేయుచున్నాను. వచ్చిన జాన్ గారు ఓ మాట ప్రార్థన చేస్తారు. అమ్మాయి తరపున వచ్చిన సహోదరులు ఓత్రమాల్ దిన్నె నుండి జాన్ గారు వచ్చారు. వారు ఓ మాట ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఘనమైన మా దేవ, మహిమగల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంజీవం దేవులను మీరు పుట్టిన మొదలు మంచి పెద్ద చేసి వైపు తీసుకుని వచ్చి ఈ దినము సంఘం ఎదుటను, పరిశుద్ధుల ఎదుటను, పెద్దల ఎదుటను వారు చేసిన ప్రమాణాలను స్థిరపరచండి. వారి జీవిత దాంపత్యమును ఆశీర్వదించి నీకు మహిమకరంగా చేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుతాను. చేరవచ్చిన అందరినీ కూడా దీవించుకుని క్రీస్తు ప్రభు పేరిట స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సహోదరులు జాన్ గారి వందనాలు.
భార్యాభర్తలు ఆక్రమించబడ్డారు. ఇప్పుడు మరలా భార్యాభర్తలకు హెచ్చరికలుగా ఒక 9 నిమిషాలు ప్రసంగం ఉంటుంది. మరి పెళ్లి కుమార్తె తరపున వచ్చిన బెంగళూరు నుండి వచ్చిన సహోదరులు పి ప్రకాష్ గారు ఒక 9 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. సహోదరులు పి ప్రకాష్ బెంగళూరు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు నా పేరిట కూడా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి నేను శివారానికి చెందినటువంటి ఒక సభ్యుడను. ఏదో బ్రతుకు తెరువు నిమిత్తం బ్రతకడానికి ఉద్యోగరీత్యా ఆ ప్రాంతంలో ప్రభు కృప ద్వారా స్థిరపడ్డాను. ఈ దీవెనమ్మ ఉంది కదా, వారి గ్రాండ్ ఫాదర్, వారి ఏం చెప్తారు, గ్రాండ్ ఫాదర్ అబ్బా అంటారా తాత అంటారా, వారే నాకు అక్షరాలు నేర్పించిన నా మొదటి గురువు. అంత మాత్రమే కాకుండా భక్తి అనే బీజాలు నాటినటువంటి ఒక గొప్ప దైవజనుడని, ఉసురున్నంత వరకు నా కొరకు రక్తం కార్చి నన్ను కొన్న యేసు క్రీస్తు ప్రభు వారికి కృతజ్ఞుడని ఏ రీతిగా ఉంటానో ఆ కుటుంబానికి కూడా నేను కృతజ్ఞుడిగా బ్రతకడానికి నిరంతరం నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. దైవజనులు చక్కగా మరి వివాహ బంధాన్ని గురించి, అంత మాత్రమే కాకుండా అవకాశం ఉన్న పాపం
అంకుల్ వీడియో తీస్తానండి, ఇది రికార్డ్ అయితే అట్టే ఫోటో తీస్తా. రెడీ కొంచెం గ్యాప్ రెడీ చూడండి చెప్పి అట్లా రెడీ 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 సార్ రెడీ నెక్స్ట్ చూడండి బాగుందా రైట్ రెడీ 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 రే నజూరా ఇంకా మీద ఒక ఫోటో తీసుకుంటా. అంకుల్ కొంచెం నవ్వాలి అంకుల్. రైట్ కనర్బుద్ది అంకుల్ రెడీ ఓకే డన్. ఒక్క నిమిషం ఇప్పుడు నిలబడ. ఒక్క నిమిషం అమ్మాయి వాళ్ళ అబ్బగారు నాకు పరిచయం ఓకే ఓకే వాళ్ళ ఊరు వాకింగ్ చేయించి ఓకే గారు డన్. ఒకరు ఇచ్చారండి రెడీ రెడీ సరిపోతాలే. రెడీ అలా ఫ్యూ రెడీ ఉదయం కొంచెం నవ్వు రెడీ స్మైల్ రెడీ కన్నా వాళ్ళకి రైట్